ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి వందనాలు ప్రభువాను ప్రేమించి మరొక పర్యాయము యెహోవా ఈరాని ఛానల్ ద్వారా నీ సన్నిధానికి రావడానికి సహాయం చేశావు. వందనాలు. నీ వాక్య వెలుగులో మాతో మాట్లాడు. ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ప్రభు ఆంధ్రప్రదేశ్లో అయాని ఏర్పాట్లు ఉన్న వారిని రక్షించు, నరకం నుంచి విడిపించు. దేవా, అయాని ఏర్పాట్లు ఉన్న వారిని పరలోక రాజ్యాన్ని సిద్ధపరచు. మా రాష్ట్రంలో ఉన్న ప్రభు అధికారుల కొరకు, మనుషులందరి కొరకు పేరు పేరిన ఈ నామంలో ప్రార్థన చేస్తున్నాను. వారి క్షేమ విషయంలో నీ సహాయమును దయచేయమని, నీకు వాక్య పెరుగులో మాతో మాట్లాడమని యేసు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. నీ తల్లి గర్భం నుండి నప్పుడే నిన్ను చూసి ప్రభు కానులు. నీ తల్లి గర్భం నుండి నప్పుడే నిన్ను చూసి ప్రభు కన్నులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. యోచించినావా ఏ రీతి నిన్ను నిర్మించే తన చేతులు. నీ జీవితంలో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. తన చేతులందు రుద్రాంపు దారులు రావించే నీ కోసమే. తన చేతులందు రుద్రాంపు దారులు రావించే నీ కోసమే. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. భరించే శిక్ష నీ కోసమేగా ఒకసారి గమనించవా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ప్రభు యేసు నిన్ను సంధించినట్టి సమయంబు ఈనాడేగా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకమో సోదరా. ఈ చోట నుండి ప్రభు యేసు లేక పోబోకమో సోదరి. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా. ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. అపోస్తుల కార్యం కొన్ని మాటలు చదువుకొని ప్రార్థన చేసుకుందాం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 13వ వచనం నుంచి. తరువాత పౌలు అతనితో కూడా ఉన్నవారు వాడ ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపోలినున్న పెర్గేముకు వచ్చారు. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేము తిరిగి వెళ్ళెను. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియోకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండి
ధర్మశాస్త్రమును ప్రవక్తల లేఖనములను చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారి, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యము చెప్పవలని ఉన్న ఎడల చెప్పుడని వారికి వర్తమానము చేసిరి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, తాన దివ్య ప్రేమ వాగ్దానంబులు, గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలకు, దేవుని సేవకులకు, అన్యజనుల మా ప్రియులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. అపోస్తల కార్యాన్ని ధ్యానిస్తున్నాం. సంఘ చరిత్ర కనుక ప్రభు యొక్క సువార్త ఎట్లా ప్రబలింది, ఎట్లా సంఘములు విస్తరించబడ్డాయి, ఎట్లా పరిశుద్ధులు దేవుని వాక్యాన్ని అంగీకరించి శ్రమల్లో ఏ రీతిగా ప్రభు కొరకు నిలబడ్డాడు అనేది చూద్దాం. చూడండి, 13వ అధ్యాయం 12వ వచనం. అంతటా అధిపతి జరిగిన దాన్ని చూచి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించును. పెర్గే పౌలు అనే అధిపతి కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి పౌలు బర్నబాలు చెప్పిన మాటలు విని పౌలు ఆ గార్డి ఆ యొక్క సీమోన్ కనుక ఎలేమా అనే గార్డి వాడు ఈ వ్యక్తి విషయంలో వారు పౌలు ప్రార్థన చేసినప్పుడు కొంతకాలం సూర్యుని చూడకుందుగా కానీ అతను శపించినప్పుడు అతను ఆ రీతిగా గుడ్డివాడైనప్పుడు ఈ అద్భుతాన్ని కల్లారా చూసి ఈ అధిపతి ప్రభు బోధకు ఆశ్చర్యపడి ఆ ప్రభువుని విశ్వసించెను. తన రక్షకుడుగా, తన దేవుడుగా ఈ అధిపతిని విశ్వాసము నుండి ఈ ఎలోమా అనే అధిపతి తొలగించాలని ప్రయత్నించాడు. ఆ రోజుల్లో కాదు, ఈ రోజుల్లో కూడా చాలా మంది పరిశుద్ధులని, దేవుని సేవకులను, దేవుని సంఘములో ఉన్నవారే దేవుని పనికి ఆటంకదారులుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రియా విశ్వాసి, ప్రియా దేవుని సేవకుడా, నీ జీవితంలో నీకు చేతనైతే దేవుని తోటి సేవకులకి పరిచర్యలో విశ్వాసులుగా నా సంఘమును తోటి విశ్వాసిని ఆత్మీయంగా వాళ్ళు ప్రభువుని ప్రేమించినట్లు వారిని ప్రోత్సహించాలి కానీ వారిని కృంగదీయడము, వారికి దేవునికి దూరము చేయడము, వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవించి వాళ్ళని కూడా చెడు మార్గాలు నడిపించడానికి ప్రయత్నం చేయొద్దని ప్రభువు పేరట ఒక దేవుని సేవకుడిగా మనవి చేస్తున్నాను. 11వ వచనం నుంచి మనం గమనించినట్లయితే అపోస్తలుడు పౌలు చూడండి, తరువాత పౌలు అతనితో కూడా ఉన్న వారును వాడలో ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపోలున్న ఆ బెర్గేముకు వచ్చింది. అతడు యోహాను వారిని విడిచి యెరూషలేముకు వెళ్ళెను. యోహాను యెరూషలేముకి వెళ్ళారు, వారేమో పాపు నుండి ఆ బెర్గేముకు వచ్చారు కనుక అక్కడి నుండి యెరూషలేముకు కనుక యోహాను వెళ్తూ వచ్చాడు. చూడండి, అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియలోనున్న అంతియొక్క వచ్చి విశ్రాంతిమందు సమాజ మందిరములోనికి వెళ్ళి కూర్చుండేది. ధర్మశాస్త్రము ప్రవక్త లేఖనమును చదివిన తర్వాత సమాజ మందిరపు అధికారులు, సహోదరులారా, ప్రజలకు మీరు ఏదైనా బోధవాక్యం చెప్పవలసి ఉన్నాయడలా నిలువబడి చేసాగా చెప్పుడని వారికి చేసాగ చేసింది. అప్పుడు పౌలు నిలువబడి చేసాగ చేసి ఇట్లను. పౌలుకి ఇక్కడున్న కొంతమంది సహోదరులు ధర్మశాస్త్రమును, లేఖనమును, ప్రవక్తలు ఏమి చెప్పారో సమాజ మందిరంలో ఉన్న ఈ ప్రజలందరికీ చెప్పమని పౌలుకు చేశారు. కనుక వాడులో ఉన్న వారందరికీ దేవుని యొక్క సువార్తను బోధించడము పౌలు ప్రారంభించాడు. సమయము దొరికింది. ఆ సమయంలో వాడులో ఎక్కి పాపు నుండి బయలుదేరి పంపోలికి వచ్చి వారు యెరూషలేముకి వెళ్ళిపోయిన యోహానుని విడిచిపెట్టి వారు పిసిదియా ఆ అంతియొక్కలో నుండి విశ్రాంతిరమున సమాజ మందిరమునకు వచ్చి కూర్చుండి ధర్మశాస్త్రమును, లేఖనములను ఏమి తెలియజేస్తున్నాయి, సమాజ మందిరంలో ఉన్న అధికారులు కనుక సహోదరులకు ఏదైనా బోధవాక్యం చెప్పాలని వారిని హెచ్చరిక చేసినప్పుడు పౌలు నిలవబడి వారికి ఈ రీతిగా దేవుని మందిరములో దేవుని వాక్యం చెప్పాడు. ఇశ్రాయేలు వారలారా, దేవునికి భయపడేవారులారా వినుడి. ఇశ్రాయేలీయులు ఈ ప్రజలు దేవుడు మన పితరులకు ఏర్పరిచి వారు ఐగుప్తు దేశం మందు పరదేశులై ఉన్నప్పుడు ఆ ప్రజలను హెచ్చరించి తన భుజు బలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చిరి. ఇంచుమించు 40 ఏండ్లు అరణ్యంలో వారి శాసనను సహించును. మరియు కానాన దేశములో 7 జాతులు వారిని నాశనము చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా పంచి ఇచ్చెను. ఇక్కడ గమనించవలసిన మాట ఏంటంటే పౌలు ఇశ్రాయేలుకు అంటున్నాడు, దేవునికి భయపడేవారులారా, ఇశ్రాయేలు ఈ ప్రజలు
దేవుడు మన పితరులను ఏర్పరచుకున్నాడు. వారు ఐగుప్తు దేశం నుండి పరదేశులుగా వచ్చినప్పుడు వారిని హెచ్చరిక చేశాడు. తన భుజు బలము చేత వారిని అక్కడి నుండి తీసుకుని వచ్చాడు. ఇంచుమించు 40 సంవత్సరాలు వారు చేసిన శాస్త్రలు, వారు చేసిన అనేకమైన అవిధేయులు, మోషేకి వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకముగా, వారు దేవుని వాక్యాన్ని వ్యతిరేకముగా జీవించి మోషేని ఇబ్బంది పాలు చేస్తూ మోషే పాపాన్ని రేపిన వారుగా జీవించారు. అయితే కనాన దేశంలో ఉన్న 7 జాతులు వారిని నాశనం చేసి వారికి ఈ స్వాస్థ్యాన్ని 7 జాతులు వారిని నాశనం చేసి వారి దేశములను వీరికి స్వాస్థ్యముగా ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంటే ఐగుప్తు దేశములో నుంచి వచ్చిన 400 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీలు ఉన్నారు. వారిని తన భుజం మీద వారిని ఐగుప్తులో నుంచి తీసుకొని వచ్చాడు. ఎర్ర సముద్రం దాటి వారిని తీసుకుని బయటికి వచ్చి కనాన దేశంలో ఉన్న 7 జాతులు వారిని నాశనం చేసి వారు కలిగిన ఆ దేశమును ఇశ్రాయేలుకి స్వాస్థ్యముగా మోషే ఇచ్చాడు అని ఇక్కడ పౌలు వారికి సువార్త జరిగిన విషయాన్ని చెప్తూ వచ్చాడు. 20 వచనంలో ఇంచుమించు 450 సంవత్సరములు ఇలాగూ జరిగిను. తరువాత ప్రవక్త అయిన సమూయేలు ఆయన వారికి న్యాయాధిపతులు నియమించును. ఆ తర్వాత వారు రాజు కావాలని కోరగా దేవుడు బెన్యామీను గోత్రికులను కీషు కుమారుడైన సౌలును వారికి 40 ఏండ్లు వరకు దయచేసును. తర్వాత అతను తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరచును. మరియు నేను యెషయా కుమారుడైన దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసరణ మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చెను. కనుక సమూయేలు వరకు కూడా న్యాయాధిపతులు ఇశ్రాయేలుకు 40 సంవత్సరాల వరకు ఉన్నారు, 450 సంవత్సరాలకు ఉన్నారు. తర్వాత సమూయేలు ఆ తర్వాత న్యాయాధిపతులు దయచేసిన తర్వాత వారు ఇశ్రాయేలీలు మాకు రాజు కావాలని కోరారు. ఇశ్రాయేలుకు మొదటి రాజుని 40 సంవత్సరాలు కీషు కుమారుడైన సౌలుని దేవుడు ఏర్పాటు చేశాడని పౌలు వారికి ఇశ్రాయేలీలకు వారికి దేవుని వాక్యం చెప్పాడు. ఆ తర్వాత సౌలు దేవుని మాట వెనక అవిధేయుడుగుండి కనుక తన రాజ్యాధికారాన్ని కోల్పోయినప్పుడు గొర్రెలు కాసుకున్న నేను యెషయా కుమారుని దావీదుని కనుగొంటిని. అతడు నా ఇష్టానుసరణ మనుష్యుడు, అతడు నా ఉద్దేశమును నెరవేర్చినని దావీదు గురించి సాక్ష్యం ఇచ్చి దావీదుని రాజు 2వ రాజుగా చేశాడు. కనుక ఇశ్రాయేలీయులకు ఎందుకు మరలా ధర్మశాస్త్రంలో ఏం జరిగింది, ఐగుప్తు దేశంలో ఏమి జరిగింది, ఐగుప్తు దేశం నుంచి వారు ఎర్ర సముద్రం దాటి తీసుకొచ్చి తన కనాన దేశాన్ని 7 జాతులు కలిగిన వారిని నాశనం చేసి ఇశ్రాయేలీయులకు కనాన్ని అప్పగిస్తానని చెప్పి దేవుడు ఇశ్రాయేలుకు రాజు కావాలని కోరినప్పుడు ఆ రాజు లేకముందు వారు అది వరకు న్యాయాధిపతులు ఏలిన కాలంలో వారు ఇశ్రాయేలు జీవించారు. తర్వాత ఇశ్రాయేలు రాజు కావాలని చెప్పినప్పుడు సౌలుని రాజుగా చేశాడు. సౌలు దేవుని మాట వెళ్ళని కారణం చేత గొర్రెలు కాసుకున్న దావీదుని పిలిచి అతడు నా ఇష్టానుసరణ మనుషుడని దావీదుని రాజుగా పట్టాభిషేకం చేశాడు. దావీదు కూడా 40 సంవత్సరాలు ఇశ్రాయేలుని పరిపాలించి దావీదుని దేవుడు ఏర్పరచుకున్నాడు. అతడు నా ఇష్టానుసరణ మనుష్యుడు. కనుక సౌలు ద్వారా దేవుడు రాజుగా చేసినందుకు సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో చూసినప్పుడు నేను ఆయన్ని రాజుగా చేసినందుకు పశ్చాత్తాపడుతున్నానని సమూయేలుతో దేవుడు చెప్తూ వస్తాడు. కనుక దావీదు కూడా దేవుని మాట వెనుక తన ఇష్టాన్ని నెరవేర్చుకున్నప్పుడు దేవుడు దావీదు బెత్షెబాతో పాపం చేసినప్పుడు దావీదు జీవితకాలం అంతా దేవుడు దావీదుని పరస్త్రీని ముట్టనివ్వకుండా దావీదుని తన ఇంటి వారి చేతే ఎన్నో శ్రమానుభవములు తీసుకుంటూ వచ్చాడు. కనుక ఒక రాజుగా కానీ ఒక విశ్వాసగా కానీ ఈ భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఉండాలి. మొదటి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు ఇశ్రాయేలీయులను, రెండోది ఐగుప్తుని తీసుకొచ్చాడు, మూడోది కనాన దేశాన్ని వారికి అనుకరిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నాలుగోది మొదటి సౌలుని రాజుగా చేశాడు, 2వ రాజుని దావీదుని చేస్తూ దావీదును చక్కని సాక్ష్యం ఇచ్చాడు. దావీదు నా ఇష్టానుసరణ మనుష్యుడు అని దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. చివరి సమయం వరకు కూడా దావీదు దేవుని ఇష్టానుసారంగా జీవించాడు. తర్వాత దినాల్లో ఇది ఏం మనకు రేపుతుందంటే ఒక విశ్వాస సేవకుడిగా తప్పులు చేయడం సహజము, అవిధేయత లోపము, దేవుని విరోధంగా బ్రతకడము. కనుక నీ అవిధేయత కావచ్చు, అయితే నీ అవిధేయతని ప్రభువును ఒప్పుకుని పశ్చాత్తాపడి మిలితమైన శాశ్వత జీవితమైన దేవునికి ఇష్టకరంగా బ్రతికితే దేవుడు నిన్ను నీ సంఘాన్ని పరిచర్యను ఆయన ఆశీర్వదిస్తాడు.
23 వచనంలో అతని సంతానం నుండి దేవుడు తన వాగ్దానమును చెప్పున ఇశ్రాయేలు కొరకు రక్షకుడు యేసును పుట్టించును. ఆయన రాకముందు యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయమే బాప్తిసం ప్రకటించును. యోహాను తన పని నెరవేర్చుండగా నేను ఎవరినని మీరు తలంచున్నారు, నేను ఆయన్ని కాను, ఇదిగో నా వెనుక ఒకడు వచ్చుచున్నాడు, ఆయన కాలు చెప్పులు విప్పుటికైనను నేను పాత్రుని కానని చెప్పాను. పౌలు అది దావీదు వరకు తీసుకొచ్చి వారికి సువార్త చెప్పి నూతన నిబంధనలోనికి వచ్చి గనక ఏం సాక్ష్యం చెప్పిన వాగ్దానం చేసిన వాడు ఇశ్రాయేల్లో రక్షకుడిగా పుట్టి ఉన్నాడు. ఆయనే యేసు, ఆయనే రక్షకుడు, ఆయనే ఇమ్మానుయేలు, ఆయనే సర్వలోక పరిహారము కొరకే సిలువలో చనిపోయిన రక్తము కాచి సమాధి చెప్పి తిరిగి లేచిన యేసుప్రభువారని యేసుప్రభువారి గురించి ఒక వ్యక్తి సాక్ష్యం ఇచ్చాడు. అతని పేరు యోహాను. అతడు వచ్చి అనేకులకి మారు మనసు విషయమై బాప్తిసం ఇచ్చాడని సాక్ష్యం ఇచ్చాడు యోహాను. యోహాను నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు, నేను ఆయన చెప్పులు విప్పుటకై నేను పాత్రుని కాడని యోహాను తన్ను తాను తగ్గించుకున్నాడని యోహాను గురించి పౌలు అక్కడున్న ఇశ్రాయేలుకు సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. ప్రియా సహోదరి సహోదరుడా, యోహాను కనుక స్త్రీ కన్నా యోహాను కనుక అందరికంటే గొప్పవాడుగా ప్రభు కొరకు మొదట నూతన నిబంధనలో మొదట అతసాక్షిగా చేయబడుతూ హేరోదును హెచ్చరిక చేయడానికి భయపడలేని వాడుగా మనం చూస్తున్నాం. కనుక 26 వచనం చూస్తే, సహోదరులారా, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడేవారులారా, ఈ రక్షణ వాక్యము మన యొద్దకు పంపబడి ఉన్నది. యెరూషలేములో కాపురముండు వారు అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించబట్టు చేత ఆ వచనమును నెరవేర్చిరి. ఆయనందు మరణము తగిన హేతువేది కనబడకపోయినను ఆయనను చంపింపవలని వారు పిలాతును వేడుకొనిరి. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేర్చిన తర్వాత ఆయన మ్రాని మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. తర్వాత దేవుడు మృతుల నుండి ఆయన లేపెను. ఆయన గల్లే నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు కనబడను. వారప్పుడు ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానమును మన పిల్లలకు నెరవేర్చున్నాడని మీకు సువార్త ప్రకటించున్నాం. అలాగే నీవు నా కుమారుడువు, నేడు నేను నిన్ను కంటినని 2వ కీర్తన గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. కనుక ఇశ్రాయేలీలకు ఇంకా పౌలు ఏం సువార్త చెప్పాడంటే, అబ్రహాము వంశస్థులారా, దేవునికి భయపడే వాళ్ళ అబ్రహాం తీసుకొచ్చి వచ్చాడు. మీకు వీరికి రక్షణ వాక్యమును దేవుని వాక్యాన్ని వారికి పరిచయం చేసి వచ్చాడు. యెరూషలేములో ఉన్న వారును అధికారులు ఆయనను ప్రతి విశ్రాంతినమున దేవుని వాక్యాన్ని యేసుప్రభువారు వారికి చదవబడిన ప్రవక్తల గ్రంథాలను ప్రవక్తల వచనాలను గ్రహించినట్లుగా దేవుని వాక్యాన్ని యేసుప్రభు బోధించారు. అయితే ఆయన శిక్ష విధించబట్టు చూచి ఆ వచనం నెరవేర్చి ఆయనకు మరణ శిక్ష విధించాలని ఆయన చంపాలని ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయనతో ఉన్న పెద్దలు ఆలోచన చేసి పిలాతును ఒప్పింపజేసి ఆయన యందు మరణమునకు తగిన హేతు ఏది కనబడకపోయినను ఆయనను చంపవలని వారు పిలాతును వేడుకొనిరి. ఆయన యందు మరణమునకు, యేసుప్రభు యందు మరణమునకు ఏ లోపము కనబడకపోయినప్పుడు కూడా ఆయన్ని చంపివేయాలి, ఆయన సిలువ వేయాలి అని ఆయనకి వేడుకున్నారు. వారు ఆయనను గూర్చి వ్రాయబడినవన్నీ ఆయన మ్రాని మీద నుండి ఆయన చనిపోయిన తర్వాత ఆయన దించి సమాధిలో ఉంచారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దేవుడు మృతుల నుండి ఆయన లేపాడు 3వ దినాన్ని. యేసు ప్రభు ఎందుకు చనిపోయాడు, ఎందుకు ఆయన సమాధి చేశారు, ఆయన ఎందుకు 3వ దినం తిరిగి లేచాడంటే, ఆయన బ్రతకుండగానే తన శిష్యులు చెప్పాడు, నేను చనిపోతాను, తిరిగి 3వ దినం లేస్తానని చెప్పి తన శిష్యులకి స్పష్టంగా చెప్పాడు ఆయన. కనుక అంతకు ముందుగా 3 మనుషులను బ్రతికించాడు. 12 సంవత్సరాల అమ్మాయిని, విధవరాల కుమారుని, చనిపోయి 4 రోజుల సమాధిలో వ్యక్తిని బ్రతికించాడు. యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేస్తానని చెప్పాడు. యూదులైతే, ఇక్కడ ప్రధాన యాజకులు శాస్త్రులు, ఇక్కడ ఉంటున్న వాళ్ళతో ఉన్న పెద్దలైతే, వాళ్ళని వెంబడించిన ప్రజలైతే యేసుని మాయోపాయము చేత సిలువే చంపాలని ప్రయత్నం చేశారు. కానీ యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చినదే ఆయన మరణించడానికి. కారణం ఏంటంటే, దేవునికి మరణము లేదు, దేవునికి చావు లేదు, దేవుణ్ణి ఎవరు చంపలేరు, దేవుణ్ణి ఎవరు బ్రతికించలేరు, దేవుణ్ణి ఎవరు ఎత్తుకుపోలేరు.
కనుక ఆ రీతిగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయన మృతుల నుంచి మూడో దినాన్ని లేచాడనే సంగతి ఇశ్రాయేలీయులకు పౌలు సువార్త చెప్తూ ఈ రీతిగా అన్నాడు. 30 ఆయన గల్లే నుండి యెరూషలేమును తనతో కూడా వచ్చిన వారికి అనేక దినములు అగపడి వారప్పుడు ఆ ప్రజల ఎదుట ఆయనకు సాక్షులై ఉన్నారు. ఆయన చనిపోయి కుళ్ళిపోలేదు కానీ ఆయన మూడో దినాన్ని సమాధిని ఖాళీ చేసి బయటికి వచ్చి 40 దినాలు భూమి మీద ఉండి 11 సార్లు ఆయన వారందరికీ ఆ దినాలు ఉన్న వారికి ప్రత్యక్షంగా ఆయన అగపడుతూ వచ్చాడు. దేవుడు యేసుని లేపి పితరులకు చేసిన వాగ్దానము మన పిల్లలకు నెరవేర్చున్నాడని మీకు సువార్త ప్రకటించున్నాము. పితరులకు చేసిన వాగ్దానం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చిందంటే సర్వలోక పాప పరిహారం కొరకే. ఒక వ్యక్తి సిలువలో చనిపోకపోతే, రక్తం కార్చకపోతే, సమాధి చేయబడకపోతే, మరణాన్ని జయించకపోతే ఆయన దేవుడు కాడు. ఆయన చనిపోయి కుళ్ళిపోయినట్లుగైతే ఆయన రక్షకుడు కాడు. ఆయన చనిపోయి తిరిగి లేచి తన ప్రజలకి 11 సార్లు ఎందుకు తను తాను కనపరుచుకుంటూ వచ్చాడంటే వాళ్ళ ఎవరు ఇంట్లో ఉన్నారు, కాల్చిన చేపలు తిన్నారు, వాళ్ళు ఆయన్ని పట్టుకున్నారు. కనుక యోధ తోమన వ్యక్తి వచ్చి ఆయన కడుపులో చేపెట్టి ఆయన యేసు ప్రభువారు సమాధి తిరిగి లేచాడని నమ్ముతూ వచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్తూ నేను పరలోకానికి వెళ్తూ తిరిగి వస్తాను, మిమ్మల్ని పరలోకానికి తీసుకెళ్తానని చెప్పినప్పుడు బేతనీకి తీసుకెళ్ళినప్పుడు వారందరూ పలుమారులు అపనమ్మకం కలిగి ఉన్నారు కానీ, వారు హృదయ కాఠిన్యంతో ఉన్నారు కానీ, వారు పలుమార్లు యేసుప్రభు దెయ్యమో భూతమో అనుకున్నారు కానీ బేతనీకి వెళ్ళి మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నేను పరలోకానికి తిరిగి వస్తానని చెప్పినప్పుడు వారు ఆనందంతో ఆయన పరలోకానికి వెళ్ళడం చూసి ఆనందంతో వారు యెరూషలేముకి రావడము మనం గమనించాము. వారు నమ్మారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ రాయబడిన లేఖన భాగంలో అలాగే కనుక మేము మీకు సువార్త ప్రకటించున్నాం. పౌలు అంటున్న వాళ్ళకి ఆయన గురించి మేము మీకు సువార్త ప్రకటించాం. కనుక పౌలు దినాల్లో ఉన్న దేవుని పిల్లలైన వారికి ఈ యొక్క దేవుని అంత్యొక్కలో ఉన్న ఇశ్రాయేలీ దేవుని ప్రజలకు ఉన్న అనేకమైన అన్యజనులకు పౌలు సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. నీవు నా కుమారుడువు, నేడు నిన్ను కంటినని 2వ కీర్తన గ్రంథమందు రాయబడి ఉన్నది. మరియు ఇక కుళ్ళు పట్టకుండా ఆయన మృతుల నుండి లేచుటను బట్టి దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకమైనవి అని చెప్పాను. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని నీనని చెప్పుచున్నాడు. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరవ వారికి సేవ చేసి నిద్రించి తన పితల యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన గాని దేవుడు లేపిన వాడు కుళ్ళు పట్టలేదు. కీర్తన గ్రంథంలో రాయబడ్డది, నీవు నా కుమారుడు, నేడు నేను నిన్ను కంటిని. కనుక ఎవరైతే యేసులోకి వచ్చి పాపాలు ఒప్పుకొని మారుమనసు పొంది రక్షించబడి బాప్తిజం పొందారో, ఆయన సంఘంలో చేర్చబడ్డారో, ఆయన ఆరాధించారో, ఆయన యొక్క రక్తమాంసం సమీపించారో వారు దేవుని కుమారుడయ్యారు. అటువారిని ఆయన ఏం చేశాడంటే కంటిని అని 2వ కీర్తనందు రాయబడి ఉన్నదని రాయబడుతూ వచ్చింది. కనుక 4వ అపోస్తలుల 4వ అధ్యాయంలో కూడా ఆయన శరీరం మృతుల్లోనే లేచింది, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. కనుక యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచాడు. నేటి దినం వరకు కూడా ఆయన సమాధి ఖాళీగా ఉంది. ప్రపంచంలో అనేక మంది సమాధులు మూయబడ్డాయి. ఏ ఒక్క సమాధి కూడా ప్రపంచంలో ఆయన తెరవబడలేదు. ఒక్క యేసుప్రభు వారు సమాధి తెరవబడ్డాది. ఇప్పుడు కూడా ఆయన రక్తమాంసాలు అక్కడ కుళ్ళు అనేది లేదు. ఆయన స్థలంలో 3వ దినాన్ని పేతురు యోహానులు చూస్తే ఆయన అక్కడ లేడు. కనుక గమనిస్తున్నట్టుగా దావీదునకు అనుగ్రహించిన పవిత్రమైన వరములను మీకు అనుగ్రహించును, అవి నమ్మకములైనవని చెప్పాను. దావీదుకి దేవుడు పవిత్రమైన వరములను అనుగ్రహించినని కీర్తన గ్రంథములో రాయబడ్డాది. అదే విషయాన్ని ఇక్కడ పౌలు వారికి తెలియజేస్తూ 35 వచ్చింది. కాబట్టి వేరొక కీర్తన యందు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టని అని రాయబడ్డది. కానీ కీర్తన గ్రంథములు కూడా యేసు ప్రభు యొక్క శరీరము కుళ్ళిపోలేదని చెప్పాడు. దావీదు దేవుని సంకల్పం చెప్పిన తన తరం వారికి సేవ చేసి నిద్రించాడు. దావీదు తన తరం వారికి సేవ చేసి 40 సంవత్సరాలు ఇశ్రాయేలుకి రాజుగా ఉండి గొప్ప సేవ చేసి అతడు చనిపోయాడని ఇక్కడ రాయబడ్డాది. కానీ చూడండి, మన పితరులు యొద్దకు చేర్చబడి కుళ్ళిపోయిన కానీ
దేవుడు లేపిన వాడు కుళ్ళిపోలేదు. మన పితరులకు దావీదు కుళ్ళిపోయి వెళ్ళిపోయాడు, కానీ యేసు ప్రభువారు అయితే శరీరము కుళ్ళు పట్టలేదు. దావీదులో శరీరేచ్ఛ, మాంసేచ్ఛ, కామేచ్ఛ, రక్తేచ్ఛ, పాపేచ్ఛ ఉంది. యేసు ప్రభువారి జన్మలో మరి అంటే నీ కన్యకని కదా ఎట్లా గర్భం ధరిస్తానంటే పరిశుద్ధాత్మని కమ్ముకుంటది, పుట్టబోయే శిశువు పరిశుద్ధుడే దేవుని కుమారుడు అనబడును. అందుకే ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన తిరిగి 3వ దినాన్ని సమాధి నుంచి తిరిగి లేస్తూ వచ్చాడు. 30వ వచనంలో, కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది. ఈయన ద్వారానే, ఈయన అనగా యేసు ప్రభువారు ద్వారానే పాపక్షమాపణ. ఎందుకు పాపక్షమాపణ అంటే పాపులను రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. మరి యేసు ప్రభు పాపే అంటే ఆయన జన్మ పాపము లేదు, కర్మ పాపము లేదు. ఆయన ప్రపంచాన్ని యోహాను సుతులు అంటున్నాడు, నా ఎందుకు పాపం ఉందని ఎవరైనా స్థాపించగదా అని ప్రపంచాన్ని ఛాలెంజ్ చేశారు. బైబిల్ గ్రంథాన్ని చదివి ఆయన తప్పును పడుదమని చెప్పి అనేక మంది బైబిల్ గ్రంథాన్ని చదివి వారు తప్పులు కనబడి వారు పాపాలు ఒప్పుకొని యేసు ప్రభువును అంగీకరిస్తూ వచ్చారు. 39వ వచనంలో, మీరు మోషే ధర్మశాస్త్రం వలన ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేక పోతురో ఆ విషయములన్నింటిలో విశ్వసించి ప్రతి వాడును ఈయన వలనే నీతిమంతులుగా తీర్చబడుట అని మీకు తెలియనుగాక. కనుక ఈ లోకంలో ధర్మశాస్త్రం వల్ల ఏ మనుషుడు నీతిమంతుడిగా తీర్చబడలేక పోతురు, గాని విశ్వసించు ప్రతివాడు ఈయన వలనే యేసు రక్తము ద్వారానే. ధర్మశాస్త్రం వలన గొర్రెలు ఎడు రక్తం ద్వారా ఏ వ్యక్తి నీతిమంతుడు చేయబడ్డది, కానీ యేసు ప్రభువారి రక్తములో ఎవరైతే నోటిన పాపం హృదయం విశ్వసించి నోటితో ప్రార్థించారో వారు రక్షించబడిన వారు మాత్రమే నీతిమంతులుగా చేయబడ్డారు. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకొనుడి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా, ఆశ్చర్యపరకుడి, నశించుడి. మీ దినముల్లో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు అనేను. గమనించారా? కనుక మీ దినంలో ప్రవక్తల గ్రంథములు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూచుకోండి. ప్రవక్తల గ్రంథములో ఏం రాయబడ్డదంటే, ఒకడు నీతి మూలముగాను గనుక అతడు వాక్య మూలముగాను అతడు హృదయంలో వాక్యం గుచ్చబడి అతడు రక్షించబడకపోతే అతడు నీతిమంతుడు కాబడడు. యేసు రక్తము గొర్రె రక్తం ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా చేయబడడు. కనుక యేసు రక్తంలో కడగబడి తన పాపములు ఒప్పుకొని ప్రభుబిడ్డగా జీవిస్తేనే అతడు పరలోక రాజ్యాన్ని వారసుడు. ఇదిగో తిరస్కరించు వారులారా, చాలా మంది యేసు ప్రభువుని తిరస్కరించారు. ఆయన ఎవరు అమెరికా, రష్యా, ఆఫ్రికా దేవుడు, ఆయన ఎవరికో నిమ్మజాతుల దేవుడు, ఆయన ఎవరు యూదులకి దేవుడు, ఆయన మాకు దేవుడు కాదు అని తునీకరించేవారు ఆ రోజులు కాదు, ఈ రోజులు కూడా ఉన్నారు. ఆశ్చర్యపడకుడి, నశించుడి. ఎవరైతే ఆయన తిరస్కరిస్తారో వారు నశించిపోతారు. మీ దినముల్లో నేను ఒక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు. కనుక దేవుని ఏర్పాటు లేని వారికి ఎంతగా దేవుని వాక్యం చెప్పినా, ప్రభువు దర్శించిన, మాట్లాడినా నమ్మరు. ఎందుకంటే జీవ గ్రంథమందు ఎవరి పేర్లు రాయబడ్డాయో వారు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశించి వారు మాత్రమే రక్షించబడి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలో బైబిల్ని నమ్మగలిగే వారుగా ఉంటారు. ఎవరు కళ్ళైతే మూయబడ్డాయో, ఎవరైతే దేవుని ఏర్పాటు లేని వారు ఉన్నారో వారు ఎంత చెప్పినా నమ్మలేరు. కానీ ఇక్కడ చూస్తే వారంతా మాత్రము నమ్మరు అనేను. కాబట్టి సమాజ మందిలో నుండి వెలుచుండగా ఈ మాటలు విశ్రాంతి, ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. సమాజ మందిరంలోని వారు లేచి తరువాత అనేక యూదులను, భక్తిపరులైన యోధ మత ప్రవిష్టులను, పౌలు బర్నబాలను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందును నిలకడగా నుండవలని వారిని హెచ్చరించారు. పౌలు ఇక్కడ కనుక ఐగుప్తు నుంచి వారు ఎట్లా వచ్చారో, ఎట్లా వారు రక్షించబడ్డారో మందిరంలో కూర్చొని వారి ఇశ్రాయేల్ 40 సంవత్సరాలు వారు వారి శాస్త్ర చేత మోషేను దుఃఖపెట్టారు. కనాను దేశంలో ఉన్న వారు 7 జాతులు వారు నాశనం చేశారు. 45 సంవత్సరాలు వారు 450 సంవత్సరాలు వారు దేవునికి వ్యతిరేకము జీవించారని అప్పటి నుంచి ప్రారంభించిన సువార్త విన్న వీళ్ళందరూ కూడా దేవుని వాక్యం విని సమాజ మందిరంలో యూదులు, యోధ మత ప్రవిష్టులు అనేకులు పౌలుని బర్నబాను వెంబడించారు. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించను. కనుక మీరు
మమ్మల్ని వెంబడించడం కాదు, కానీ దేవుని కృపలో మీరు నిలకడగా ఉండాలని పౌలు బర్నబా వాళ్ళని హెచ్చరిక చేశారు. పౌలు శీల చెప్పిన ఉద్దేశాలని, లేఖనాలన్నీ ఇవి సత్యము. ఇశ్రాయేలు గురించి మేము విన్నాం, అబ్రహాం గురించి మేము విన్నాం, సౌలు గురించి మేము విన్నాం, దావీదు గురించి విన్నాం. ఇశ్రాయేలీయులు యేసు ప్రభువారు చనిపోయి ఆయన 3వ దినాన్ని లేచాడు, ఆయన రక్తమాంసులు కుళ్ళు పట్టలేదు అని మేము విన్నామని చెప్పి ఇక్కడున్న యోధులందరూ కూడా ప్రభువు యేసుక్రీస్తు వారి గురించి విని వారు విశ్వసించి పౌలు బర్నబాను వెంబడించినప్పుడు వాళ్ళు అంటున్నారు, మీరు మమ్మల్ని వెంబడించడం కాదు, మీ విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలని వారిని పౌలు బర్నబా వారిని హెచ్చరిక చేశారు. మరుసటి విశ్రాంతి దినమున దాదాపు ఆ పట్టణమంతయు దేవుని వాక్య వినుటకు కూడి వచ్చెను. యూదులు జనసమూహమును చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలు బర్నబాయు ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పట అవశ్యమే, ఆయనను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. కనుక వారు అక్కడ విశ్రాంతి దాదాపు ఆ పట్టణమంతా దేవుని వాక్యం వినడానికి కూడి వచ్చారు సంగముగా. వాళ్ళలో యూదులు జనసమూహము చూచి, యూదులో కొంతమంది జనసమూహం వచ్చి మత్సరముతో నిండుకొని దేవుని వాక్యాన్ని దూషించి పౌలుకి శీలకు వ్యతిరేకంగా, పౌలుకి బర్నబాలకు వ్యతిరేకంగా మాట్లాడి అడ్డము చెప్పారు. అయితే పౌలు బర్నబాలు ధైర్యంగా దేవుని వాక్యం బోధించారు. వారు మొదట దేవుని వాక్యం చెప్పారు, కానీ వాళ్ళు విన్నారు. తర్వాత వారు దాన్ని త్రోసివేశారు. పౌలు బర్నబాలు చెప్పిన వాక్యాన్ని విని ఆ గ్రామస్తులకు అంత ఒక అవసరం లేదు, మా దేవుడు, మా దేవతలు, మా దైవాలు ఉన్నాయి, మాకు యెహోవా ఉన్నాడు అని వారు ఆయనకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినప్పుడు పౌలు అన్నాడు, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు పరలోకమునకు అపాతులు ఎంచుకొనిచున్నారు, ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళుచున్నాము. వారు దేవుని వాక్యాన్ని చెప్పడానికి అడ్డగించారు. దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు వారు దేవుని వాక్యాన్ని ఆయనను మీరు దాన్ని త్రోసివేశారు, మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనిచున్నారు అని చెప్పి మేము అన్యజనుల యొద్దకు వెళ్తామని చెప్పి పౌలు బర్నబాలు వారిలో చాలా మంది, ఇక్కడ 43వ వచనం చూస్తే, సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకలు యూదులను, భక్తి పరులని యోధ మత ప్రవిష్టులను పౌలు బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవాలని వారిని హెచ్చరించింది. అనేక మంది పౌలు బర్నబాను వెంబడించినప్పుడు ఆ పట్టణమంతా వచ్చారు, దేవుని వాక్యం విన్నారు. కొంతమంది ఆయన హత్తుకున్నారు, కొంతమంది విశ్వసించారు, కొంతమంది అడ్డగించారు, కొంతమంది ఈ వాక్యం మాకు, ఈ దేవుడు మాకు వద్దని దాన్ని త్రోసివేశారు. కొంతమందికి పౌలు అన్నాడు, మిమ్ముని మీరే నిత్య జీవమునకు పరలోక రాజ్యాన్ని అపాతులకి ఎంచుకొనిచున్నారు, మీరు దేవుని వాక్యం వినకపోతే మేము క్రీస్తుని ఎరగని వారి దగ్గరికి వెళ్ళి బోధిస్తామని చెప్పి వారు ఆ పట్టణం నుంచి బయటకు వచ్చారు. చూడండి 47 వచనం, ఎల్లనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచున్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిననిరి. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యం మహింపరిచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశం అంతా వ్యాపించిన గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలను ఆ పట్టణపు ప్రముఖులు రేపి పౌలును బర్నబాను హింస కలుగు చేసి వారిని తమ ప్రాంతం నుండి వెళ్ళగొట్టిరి. వీరు తమ పాదధూళిని వారి తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారైరి. ఇక్కడ గమనించినట్లయితే బూదిగంత నివాసులకి మేము సువార్త ప్రకటించడానికి వెళ్తామని చెప్పి పౌలు బర్నబాలు ఆ పట్టణంలోని దేవుని వాక్యం చెప్పినప్పుడు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచానని చెప్పి ప్రభువు పౌలుతో మాట్లాడుతూ వచ్చాడు. అన్యజనుల మాటలు విని సంతోషించారు చాలా మంది. దేవుని వాక్యాన్ని విని చాలా మంది దేవుని మహింపరిచారు. వారిలో మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు అందరూ విశ్వసించారు. పరలోక రాజ్యం కావాలని వారు అనేక మంది ప్రభువుని విశ్వసించారు. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతటా వ్యాపించును గాని యూదులు భక్తి మర్యాదలు గల స్త్రీలు ఆ పట్టణపు ప్రముఖులను రేపి పౌలు బర్నబాకును హింస కలుగు చేసి
వారిని తమ ప్రాంతము నుండి వెళ్ళగొట్టింది. కనుక ఆ పట్టణంలో అనేక మంది ప్రభు వాక్యం విన్నారు, అనేక మంది దేవుని మహిమపరిచారు, అనేక మంది పౌలు బర్నబాన్ని వెంబడిస్తూ వచ్చారు, అనేక మంది విశ్వాసమందు నిలకడగా ఉన్నారు. అనేకులు పౌలు బర్నబాతో వారు దేవుని వాక్యం విని వారు ఆనందించారు, కానీ కొంతమంది మత్సరపడ్డారు, కొంతమంది పౌలుకి వ్యతిరేకంగా దూషించారు, కొంతమంది పౌలుని వ్యతిరేకంగా దేవుని వాక్యాన్ని చెప్పొద్దని అడ్డగిస్తూ ఆవశ్యకంగా కనుక వారు ఆ దేవుని పనికి ఆటంకంగా కలుగు చేస్తూ వచ్చినప్పుడు కూడా వారు ఏమాత్రం భయపడలేదు. కానీ అయితే యూదులు భక్తి మర్యాదల స్త్రీలు ఆ పట్టణము ప్రముఖులను అనేకులను రేపి పౌలుని బర్నబాను వారు హింసిస్తూ వచ్చారు. కనుక పౌలు అన్నారు, వారు తమ ప్రాంతం విడిచి వెళ్ళగొట్టి తమ ప్రాంతాన్ని నుంచి ఆ పట్టణాన్ని నుంచి వారిని వెళ్ళగొట్టారు. వీరు తమ పాద ధూళి వారు తట్టు దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండెరు. కనుక ప్రియ సహోదరి సోదరుడా, కనుక ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా చాలా మంది ప్రపంచ దేశాల్లో నమ్ముకోగలిగిన వారు, విశ్వసించేవారు, వెంబడించేవారు, ఆయన మహిమపరిచేవారు, ఆయన కొరకు తమ ప్రాణాలు పెట్టేవారు ఉన్నారు. ఆ రోజుల్లో కూడా చాలా మంది ఆయన వాక్యాన్ని అడ్డగించారు, ఆయన వాక్యాన్ని త్రోసివేశారు, ఆయన పరలోక రాజ్యాన్ని మాకు అవసరం లేదని చెప్పి తునీకరించారు. దేవుని సేవకుల్ని ఆ రోజు హింసించారు, దేవుని సేవకుల్ని ఆ రోజు చంపారు, దేవుని సేవకుల్ని ఆ రోజుల్లో కూడా బాధ పెడుతూ వచ్చారు. ఈ రోజుల్లో కూడా అవే జరుగుతున్నాయి. కనుక కొత్తది ఏమీ జరగట్లేదు. కానీ పరిశుద్ధులు కానీ, దేవుని సేవకులు కానీ, విశ్వాసులు కానీ మనం గమనించాల్సిన మాట అంటే, ఆ రోజు యూదులు ప్రభువైన యేసుక్రీస్తు మాకు అవసరం లేదు, మాకు యెహోవే దేవుడని వారు ఇష్టపడుతూ యేసు ప్రభువారిని పౌలు బర్నబాని తునీకరించారు. ఎందుకు వాళ్ళ భయం ఏంటంటే, యూదుల్లో అనేకులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించారు, అనేక మంది నమ్ముకున్నారు, అనేక మంది నిలకడగా ఉన్నారు, అనేక మంది విశ్వాసంలో ఉన్నారు, అనేక మంది ఆయన వెంబడించేవారు దినదినము కోపొలలుగా ఆ వేల కొలది లక్షల కొలది ఆ యోదయ ఆ ప్రాంతం అంతట్లో అనేకులు ప్రభు నమ్ముకున్నప్పుడు అధికారుల్ని ఆ స్త్రీలు రేపి, ఆ ఊరు పెద్దలు రేపి, ఆ ఊరు అధికారులను రేపి ఈ పాస్టర్ని భయపెట్టని చెప్పి భయపెట్టి వారిని హింసించి వారిని పట్టణంలో నుంచి వెళ్ళగొడుతూ వచ్చారు. ఆ రోజులు కాదు ఈ రోజులు కూడా దేవుని వాక్యాన్ని విని అనేక మంది నమ్ముకుంటూ ఉన్నారు. కానీ అనేక మందిని ఆ గ్రామం కానీ, ఆ జిల్లా కానీ, ఆ దేశం కానీ అనేక ఆటంకాలు కలిగజేస్తూ ప్రభుత్వం వారి ద్వారా కూడా ఆటంకాలు కలిగించినప్పుడు కూడా వారు భయపడలేదు. మిమ్మల్ని మీరు దేవుని రాజ్యానికి ఆ నిత్య జీవమునకు అపాతులుగా ఎంచుకోవద్దు అని చెప్పి వారిని హెచ్చరిక చేసిన వారు వినకపోయినప్పుడు శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండి ఆ పట్టణం బయటకు వచ్చినప్పుడు వీరు తమ పాదధూళి వారు తట్టు దులుపు వేసి ఇకోనియా అనే పట్టణానికి వచ్చారు. కనుక ప్రియ సహోదరి సహోదరుడు, వారి పాదధూళి ఎందుకు దులిపేశారంటే, ఎవరైనా ప్రభు చెప్పాడు, మీరు ఒక పట్టణానికి వెళ్ళండి, సువార్త చెప్పండి, ఎవరైనా వినకపోతే మీరు ఆ పాదధూళి ఆ గ్రామం దులిపేసి వెళ్ళిపోండి. ఉగ్రదినాన్ని పాదధూళి సాక్ష్యమిస్తుందని ప్రభువు శిష్యులకి ఆజ్ఞాపించారు. ఆ రీతిగా పౌలు బర్నబాలు కూడా అక్కడ దేవుని వాక్యం బోధించి వారిని హింసించినప్పుడు, తమ ప్రాంతం వెళ్ళగొట్టినప్పుడు వీరు తమ పాదధూళి దులిపివేసి ఇకోనియాకు వచ్చిరి. అయితే శిష్యులు ఆనందభరితులై అట్టి శ్రమల్లో, అట్టి కష్టంలో, అట్టి బాధల్లో, అట్టి నిందల్లో, అట్టి అవమానంలో కూడా వారు ఆనందంగా ఉన్నారు. వారు పరిశుద్ధాత్మతో నింపబడుతూ వచ్చారు. నిర్దినాన్ని కూడా ప్రపంచ దేశాల్లో సేవకులను కొడుతున్నారు, చంపుతున్నారు, మందిరాలు కాలుస్తున్నారు, ఎన్నో కష్టాలు పెడుతూ ఉన్న క్రైస్తవుల్ని, సేవకుల్ని, దేవుని పిల్లలు అనబడు వారిని. దేవుని పిల్లలు ఎవరైనా ఇతర మీద తిరగబడుతున్నారా? సేవకులు ఎవరైనా చంపుతున్నారా? పరిశుద్ధులు ఎవరికైనా హాని చేస్తున్నారంటే చెయ్యరు. ఎవరు చూపిన మాదిరి అంటే యేసుప్రభు వారిని హింసించారు, తిట్టారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన హింసించారు, ఆయనకు 6 తీర్పులు అన్యాయ తీర్పు ఇచ్చారు, ఆయన ముఖము వేశారు, ఆయన గడ్డం పెరిగి వేశారు, ఆయన పిడిగుద్దులు గుద్దారు, ఆయన అవమానపరిచారు, శిలువ మీద దిగు నమ్ముతామని పరిహాసం చేశారు.
ఈ దొంగలు మిమ్మల్ని నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించాడని ఆయన అపహాసించాడు దొంగ ఒక వ్యక్తి. అయినప్పుడు కూడా యేసుప్రభువు వారు వారిని ఏమీ అనలేదు. తన సిలువేసి ఘోరం విమర్శలు పెట్టి వారిని అన్నాడు ఆయన, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుడి అని ప్రభువు కనుక తన శత్రువుని క్షమించాడు. నేటి దినాన్ని పరిశుద్ధులుగా, సేవకులుగా, విశ్వాసులుగా మందిరాల్లో సేవకుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, సంఘాల్లో కూడా స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు సేవకుని బాధ పెట్టినా, స్థానిక సంఘంలో ఉన్న విశ్వాసులు సేవకుల పిల్లల బాధలు పెట్టినా, లేదా తోటి సేవకులు ఇబ్బందులు పెట్టినా, అన్యజనులు ఇబ్బందులు పెట్టినా, ఇరుగు పొరుగు వారు కష్టాలు పెట్టినా వారు ఎందుకు సహిస్తున్నారంటే ప్రభువు మీరు సహించిన వారైతే ఆయనతో ఏలుదురు అని చెప్పారు. కనుక వారు చావడానికి సిద్ధము, వారు అవమానపరచబడడానికి సిద్ధము, వారు కొట్టినా వారు కొట్టినప్పుడు ఆ దెబ్బలను కాయడానికి వారు ఇష్టపడేవారు. ఇది ఎవరు మాదిరి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనుక ప్రపంచంలో పరిశుద్ధులకి, సేవకులకి మాదిరిగా ఉన్నాడు. ఆ రోజు పౌలు శీలనే కాదు, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ దేవుని సేవకులారా, పరిశుద్ధులారా, ఇటువంటి పరిస్థితులు అన్యజనులు, స్త్రీలు, ఆ గ్రామ అధికారులు రేపొచ్చు, లేదా అనేకుల్ని రేపి మనల్ని కలవరపరచొచ్చు, సేవను కలవరపరచొచ్చు, మందిరాలు పాడు చేయొచ్చు, సేవకులను చంపొచ్చు, ఎన్ని శ్రమల పాలు చేయొచ్చు. కానీ మనం ప్రభువుకి వారిని క్షమించి మన పాత్రలు దులిపేసి ప్రభువుకి అప్పగించాలి. మనం ప్రభువులో ఆనందిస్తాము, పరిశుద్ధాత్మ నింబడతాము. ప్రభువు మాట విని ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చినప్పుడు ఎవరైతే మనం దూషించారో, హింసించారో, ఎవరు మనల్ని చంపారో, ఎవరు మన వ్యతిరేకంగా జీవించారో, ఎవరు దేవుని సేవను పాడు చేస్తారో వారు దేవుని ఏర్పాట్లు ఉంటే ఒక దినాన్ని వారు రక్షించబడతారు, నరకం నుంచి విడుదలయ్యి పరలోకానికి వస్తారు. అటువారు రక్షించబడిన పౌలు కనుక ప్రారంభించిన మందిరంలో ప్రారంభించిన ఆ సువార్తను కనుక ఈ పట్టణ వాసులకి వారు కూడా వారికి సువార్త చెప్పినప్పుడు, అక్కడ వారు వ్యతిరేకించినప్పుడు కూడా వారు సత్యాన్ని పౌలు బర్నబాలు చెప్పి వారు ఆనందంగా ఉన్నారు, వారు పరిశుద్ధాత్మతో నింపడ్డారు. కానీ మన జీవితాల్లో ఎన్ని పరిస్థితులు మన ముందున్నా మనం ఎల్లప్పుడూ ప్రభువును ఆనందించడి, మరలా చెప్పిన ఆనందించడి అని పరిశుద్ధాత్మ కార్యము మన ఏళ్ళ జరగాలంటే మనము కూడా పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడాలి. ప్రభు ఈ మాటలు దీవించును గాక. జిమ్గల తండ్రి వందనాలు. అల్పముగా విత్తబడిన మాటలు నీరు కట్టి ఫలాభివృద్ధి కలుగు చేయమని. ఇగో పౌలు బర్నబాలు దినాల్లో అనేక మంది విశ్వసించారు, అనేక మంది హత్తుకున్నారు, అనేక మంది విశ్వాసంతో ఉన్నారు, నిలకడగా ఉన్నారు. అనేక మంది ప్రభువా ఆయన వ్యతిరేకించినప్పుడు కూడా వారు ఆ వ్యతిరేకులు భయపడలేదు, కానీ నీకు భయపడుతూ సత్యాన్ని బోధించి సహాయం చేశావు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తూ ఆ రీతిగా ఈ దినాలు కూడా మా జీవితంలో అటువంటి పరిస్థితుల్లో మేము నీ కొరకు నిలబడేవారుగా, అన్యజనులు యూదులు తునీకరించిన కారణం చేత అయ్యా అన్యజనులైన మాకు నువ్వు దేవుడిగా మాకు దొరికినందుకు మీరు నమ్మట్లేదు, మేము అన్యజనులకి వెళ్ళి ఈ సువార్తను ప్రకటిస్తామని అయా వారు మా దగ్గరికి నాయన రావడానికి చేసిన సహాయాన్ని బట్టి మాకు రక్షకుడిగా నువ్వు దొరికినందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు కుమారుని యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము తను ప్రేమించు వారిని కూడిన మనకు తోడుండి ఆశీర్వదించును గాక. ఆమేన్. నీ జీవితములో గమ్యంబు ఏదో ఒకసారి యోచించవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా, ఈనాడు నీవు ప్రభు యేసు కొరకు నీ హృదయ మార్పింపవా. ప్రైజ్ ది లార్డ్.